హలో ఎవ్రీవన్. సో డిసెంబర్ లో రిలీజ్ అయిన సిరీస్ ని ఇప్పుడే చూశాను అండ్ చూసాక అనిపించింది ఎలా ఈ సిరీస్ ని మిస్ అయ్యానని. బికాస్ ఈజీగా దీన్ని 2024 లో రిలీజ్ అయిన బెస్ట్ వెబ్ సిరీస్ లిస్ట్ లో యాడ్ చేస్తాను. సో అలా ఎందుకు మీకు డీటెయిల్ గా వితౌట్ స్పాయిలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఏంటో గైస్, మీలో చాలా మంది 5K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారని చెప్పి సబ్స్క్రైబ్ చేయడం ఆపేశారు. అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కమాన్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఫర్ 10K. సో ఇంకా ఈ సిరీస్ గురించి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు వచ్చేసి ది డే ఆఫ్ ది జాకల్. సో యాక్చువల్లీ ఇదే పేరుతో రిలీజ్ అయిన ఒక నావెల్ అడాప్టేషన్ ఈ సిరీస్. బట్ ఐ కెన్ డెఫినెట్లీ టెల్ అడాప్టేషన్ చేస్తే ఇలా చేయాలి. బికాస్ ఈ సిరీస్ లో 10 ఎపిసోడ్స్ ఉన్నా కానీ ఎక్కడ ఇట్ డజంట్ లూజ్ ఇట్స్ చార్మ్ ఆర్ స్టైల్. మెయిన్లీ అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, మీ టైం వేస్ట్ చేయదు. సో దీంట్లో జాకల్ అనే క్యారెక్టర్ ని వి ఫాలో. బట్ తను వచ్చేసి చాలా స్కిల్డ్ కాంట్రాక్ట్ కిల్లర్. సో దీంట్లో హీ గెట్స్ ఏ కాంట్రాక్ట్. సో దాన్ని తను కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడా లేదా అనే వి హావ్ టు సీ. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంకో వైపు తిన్న పట్టుకోవడానికి ఒక బ్రిటిష్ ఆఫీసర్ కంటిన్యూస్లీ ట్రై చేస్తుంది. అండ్ ఈ మొత్తాన్ని వాళ్ళు బ్రిలియంట్ గా రాశారు. అంటే మోస్ట్లీ ఇలాంటి సిరీస్ లో ఎప్పుడైతే కిల్లర్ స్మార్ట్ గా ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్ గా పోలీసులు డమ్ గా చూపిస్తారు. కానీ ఈ సిరీస్ లో అలా కాదు. రెండు వైపుల క్యారెక్టర్స్ ని కరెక్ట్ గా రాశారు. దాని మూలం త్రూఅవుట్ ది సిరీస్ ఒక క్యాట్ అండ్ మౌస్ చేజ్ ఉండిద్ది. అండ్ దట్ విల్ గివ్ యూ ఎడ్జ్ ఆఫ్ ది సిట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. లైక్ ఒక ప్రాపర్ టెన్షన్ ఉంటది దట్ ఇప్పుడు తను ఏం చేస్తాడని. దాని మూలం ఐ కెన్ డెఫినెట్లీ టెల్ ఆ 2 ఎపిసోడ్స్ మీరు కంటిన్యూస్లీ చూసేస్తారు, ఎక్కడ మధ్యలో ఆపకుండా. సో మీరు అనుకోవచ్చు ఇలాంటి సిరీస్ మేము ఆల్రెడీ చాలా చూసామని. బట్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ డిఫరెంట్. మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. ఇంకా ఈ సిరీస్ మెయిన్ యూఎస్పీ వచ్చేసి ఖచ్చితంగా జాకల్ అనే క్యారెక్టర్. అంటే తనకు సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన వే ఆఫ్ వర్క్ వచ్చేసి చాలా క్లాసిక్ అండ్ ప్రొఫెషనల్. అండ్ అలాగే తను వాడే ఐడియాస్ కూడా చాలా డిఫరెంట్ గాను స్మార్ట్ గా ఉంటాయి. లైక్ ఒక సీన్ లో షూట్ చేయడానికి స్నైపర్ కెమెరా గింబల్ అటాచ్ చేశాడు. సో దట్ షూట్ చేసేటప్పుడు స్టెబిలైజేషన్ ఉండిద్దని. సో అసలు ఐడియాని చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో అలా ఓన్లీ ఐడియా పరంగానే కాదు, దీన్ని ఎగ్జిక్యూట్ కూడా పర్ఫెక్ట్ గా చేశారు. లైక్ ఒకవైపు తను ఇలాగే స్టైల్ గా వర్క్ చేస్తూ ఉంటాడు, ఇంకోవైపు తను పోలీస్ పట్టుకోవడం ట్రై చేస్తుంది. ఇట్స్ ఆల్ నాట్ హీ ఆల్సో హ్యాండిల్స్ ఫ్యామిలీ ప్రెజర్. సో ఇంకోవైపు నుంచి ఆ ఫ్యామిలీ ఎమోషన్ ఆర్ ఆ టెన్షన్ ఏదైతే క్రియేట్ చేశారో దట్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. సో అలా క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ చాలా బ్యాలెన్స్డ్ గా రాశారు. బట్ ఎంత రాసిందే గానీ కరెక్ట్ గా చేయకపోతే మనం కనెక్ట్ అవ్వం. సో అందుకే ఐ కెన్ డెఫినెట్లీ టెల్ ఈ రోల్ ప్లే చేసిన యాక్టర్ రెడ్డి నిజంగా బాగా చేశాడు. అంటే ఫస్ట్ లో నాకు కొంచెం డౌట్ ఉంది, బికాస్ తను ప్రీవియస్ గా ఫెంటాస్టిక్ బీస్ట్ మూవీస్ లో చూశాను. సో అందుకే ఇలాంటి స్పై టైప్ ఆఫ్ క్యారెక్టర్ తను పుల్ ఆఫ్ చేయగలడా అని చెప్పి స్టార్టింగ్ లో కొంచెం డౌట్ ఉన్నా గానీ ఈ ప్రూవ్డ్ మీ రాంగ్. లైక్ రియలీ ఎండింగ్ వచ్చేసరికి తన యాక్టింగ్ గాను ఆ రైటింగ్ మూలాన నేను ఆ క్యారెక్టర్ ఫ్యాన్ అయిపోయాను. లైక్ ఐ కెన్ టెల్ ఒక జేమ్స్ బాండ్, ఒక జాన్ విక్ అని ఇప్పుడు ఒక జాకెల్. సో దీన్ని బట్టి మీరు ఆ క్యారెక్టర్ లెవెల్ అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా ఈ సిరీస్ లో ఏదైనా హైలైట్ ఉందా అంటే అది డెఫినెట్లీ క్వాలిటీ. ఐ మీన్ ప్రొడక్షన్ క్వాలిటీ. ఎందుకంటే చూసాక ఐ వాజ్ జెన్యున్లీ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ టాప్ నాచ్. సో దీన్ని స్కై స్టూడియోస్ తయారు చేశారు కాబట్టి ఫస్ట్ లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్ గానే ఉంటుంది అనుకున్నాను. కానీ నిజంగా ఒక యాపిల్ సిరీస్ క్వాలిటీ మెయింటైన్ చేశారు, విచ్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్. అంటే లైక్ ఆ లొకేషన్స్ ఆర్ సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ ఫెల్ట్ వెరీ ప్రీమియం. ఒక మూవీ చూసిన ఫీల్ ఇచ్చింది. సో ఇలాంటి సిరీస్ కి ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. అండ్ అలాగే మిగిలిన యాక్టర్స్ కూడా బాగా చేశారు. లైక్ తనకు ఆపోజిట్ లో లాషన్ యాజ్ పోలీస్ లాగా చాలా బాగా చేసింది. అండ్ అలాగే ఈ సిరీస్ లో మీ టోక్యో కూడా ఉంది, తను కూడా చాలా బాగా చేసింది. అంటే లైక్ తన వైఫ్ లాగా ఇప్పుడు తను ఏ స్టెప్ తీసుకునిద్దని ఖచ్చితంగా ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే ఈ సిరీస్ లో అయితే నాకు పెద్దగా కనపడలేదు. అంటే స్టార్టింగ్ లో 10 ఎపిసోడ్స్ చూసి ఖచ్చితంగా ఎక్కడైనా లాగుంటారు అనుకున్నాను, కానీ అలా ఎక్కడా చేయలేదు. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అను ఎంగేజింగ్. ఇన్ఫాక్ట్ అసలు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన ఒక 10-20 మినిట్స్ కే మీరు ఖచ్చితంగా హుక్ అయిపోతారు. అండ్ ఇంకా అక్కడ నుంచి మీరు ఈ సిరీస్ ని డెఫినెట్లీ వదలరు. అండ్ ఆ ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక చిన్న అడల్ట్ సీన్ ఉంది, దాని కనుక స్కిప్ చేస్తే మిగతాదంతా మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఓవరాల్ గైస్, జియో సినిమాలో ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంది, మస్ట్ వాచ్. మెయిన్లీ మీరు కనుక జేమ్స్ బాండ్ ఆర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అండ్ అలాగే ఈ టైప్ ఆఫ్ జానర్ లో మీకు ఎలాంటి మూవీస్ ఆర్ సిరీస్ ఇష్టమో కింద కమెంట్స్ లో చెప్పండి. సో ఇంకా ఈ సిరీస్ మీద దీస్ ఆర్ మై థాట్స్. మీ కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.